వ్యూయర్స్ అందరికీ నమస్కారం. సో గత వీడియోల్లో లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా కూడా థర్మల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఒక టర్బో జనరేటర్ను తీసుకొని దానిలో స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, రెండవది టర్బైన్ ఉంటుంది, మూడవది జనరేటర్ లోడ్ మోడల్ ఉంటుంది అని మాట్లాడాం. సో స్పీడ్ గవర్నెన్స్ సిస్టమ్ తీసుకొని దాన్ని మోడల్ చేసాం. మోడల్ చేసి ఒక కంట్రోల్ సిస్టమ్ బ్లాక్ రిప్రజెంటేషన్గా పెట్టాం. అదేవిధంగా టర్బైన్ని కూడా తీసుకొని దాన్ని కూడా చక్కగా మోడల్ చేసాం. మూడవది మరి లోడ్ మోడల్ ఉంది కదా, జనరేటర్ లోడ్ మోడల్, దాన్ని కూడా తీసుకొని మోడల్ చేసాం. మోడల్ చేయటం అంటే ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ నెట్వర్క్గా లేదా బ్లాక్గా దాన్ని రిప్రజెంట్ చేయడమే. ఈ మోడలింగ్ వలన ఉపయోగాలు ఏంటి అంటే దాని మీద ఇంకా ప్రయోగాలు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ప్రయోగాలు మోడలింగ్ చేసుకుంటే. అర్థమవుతుందా? దానికి మ్యాథమెటిక్స్ అనేవి ఉపయోగపడతాయి మోడలింగ్ చేయడానికి. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకోవడానికి ఈ మోడలింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము కైనమాటిక్స్లో చూస్తున్నాం కదా, ఫార్ములాసు అది మోడలింగ్ చేయగా వచ్చినాం అనమాట. S=ut + ½ at², మరి v² - u² = 2as. ఏదో ఒక బంతిని పైనుంచి కిందకి విసిరివేసాము, వెలాసిటీ మధ్యలో కనుక్కోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మనం ఏంటంటే ఆ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మనకి ఆ కాన్సెప్ట్ను వాడి దాన్ని మ్యాథమెటిక్స్ ద్వారా మోడల్ చేస్తాం. అంటే ఒక థియరిటికల్ కాన్సెప్ట్ని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయడమే ఈ మోడలింగ్ అంటే. సో ఈ మోడలింగ్ ఎంత కరెక్ట్గా చేస్తే దాని యొక్క రెస్పాన్సెస్, దాని యొక్క క్యారెక్టర్ అంత చక్కగా మనకు బయటకు వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా మనం ఇంతకుముందు వీడియోల్లో మరి స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ని మోడల్ చేసాం, టర్బైన్ని మోడల్ చేసాం, మరి జనరేటర్ లోడ్ మోడల్ని మోడల్ చేసాం. ఈ మూడింటిని కలిపితేనేగా మనకి ఒక కంప్లీట్ టర్బో జనరేటర్ అనేది ఫామ్ అయ్యేది. సో కంప్లీట్ టర్బో జనరేటర్ని మనం ఇక్కడ మోడల్ చేయబోతున్నాం. సో దానికి ఏం పేరు పెడతాడు? ఇదిగో ఐసోలేటెడ్ పవర్ సిస్టమ్ అంటాడు దాన్ని. ఐసోలేటెడ్ పవర్ సిస్టమ్, రిప్రజెంటేషన్ ఆఫ్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. మనం చదువుతున్న యూనిటే అది కదా, లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ కదా. లోడ్తో ఫ్రీక్వెన్సీ ఎలా మారుతుంది అనేది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేదే కాబట్టి లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అంటాం. దీన్నే ఏజీసీ అని కూడా అంటాం, ఆటోమేటిక్ జనరేషన్ కంట్రోల్ అని కూడా అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఎడం వైపు నుంచి మనం మొదట చూసినట్లయితే మొదట ఇదిగో స్పీడ్ గవర్నర్ బ్లాక్ కనిపిస్తుంది చూడండి. కేఎస్జీ అనేది స్పీడ్ గవర్నర్ యొక్క గెయిన్ అనుకున్నాం. టీఎస్జీ అనేది దాని యొక్క టైం కాన్స్టెంట్ అనుకున్నాం. బాగుంది. స్పీడ్ గవర్నర్ని మనము ఇండివిజువల్గా గీసినప్పుడు ఇదిగో మనకి రెగ్యులేషన్ కాన్స్టెంట్ అనేది వచ్చింది 1/r. ఒకసారి మీకు అది చూపిస్తాను నేను, బెటర్గా ఉంటుంది. ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదిగో ఇదే, ఇదిగో చూడండి, ఇదిగో రెగ్యులేషన్ R 1/r. ఇదిగో ఇది వెళుతోంది ΔF(s). ఇదిగో స్టీమ్ వాల్వ్ సెట్టింగ్ అవుట్పుట్ ΔYE(s). ఇదిగో ఈ సమ్మింగ్ పాయింట్ దగ్గర కమాండెడ్ చేంజ్ ఇన్ పవర్ ΔPC(s) యాడ్ అవుతుంది. అదే కదా మరి ఇక్కడ కూడా మనం చేస్తున్నది. ఎడం వైపున ఇదిగో
సేమ్ అక్కడ గీసిందే ఇక్కడ గీసాం. 1/r రెగ్యులేషన్, ఆర్ అనేది రెగ్యులేషన్ కాన్స్టెంట్. కమాండెడ్ చేంజ్ ఇన్ పవర్ సమింగ్ పాయింట్ దగ్గర ప్లస్, ఇది మైనస్ దగ్గర. ఇదిగో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎస్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎస్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇదిగో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది వచ్చి రెగ్యులేషన్ కాన్స్టెంట్ ఉన్న బ్లాక్కే వెళుతుంది. ఓకే. తర్వాత ఇది ఇచ్చేటువంటి స్టీమ్ వాల్వ్ అవుట్పుట్ డెల్టా వై ఆఫ్ ఎస్ అనేది స్టీమ్ వాల్వ్ సెట్టింగ్. ఇది టర్బైన్కి ఇన్పుట్గా వెళుతుంది. టర్బైన్లో మనం చూసాం KT/1 + STT. మరి టర్బైను ఇదిగో డెల్టా PT ఆఫ్ ఎస్ అనేటువంటి అవుట్పుట్ని ఇస్తుంది. అది కూడా చూపిస్తాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగో డెల్టా వై ఆఫ్ ఎస్ అనేది ఇన్పుట్గా వెళుతుంది. ఇదిగో టర్బైన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్, డెల్టా PT ఆఫ్ ఎస్ అనేది అవుట్పుట్. ఇదే అక్కడ పెట్టాం, అంతే. సింపుల్. ఇదిగో డెల్టా వై ఆఫ్ ఎస్ దీనికి ఇన్పుట్గా వెళుతుంది. మరి ఇది టర్బైన్ యొక్క బ్లాక్. ఇదిగో డెల్టా PT ఆఫ్ ఎస్ అనేది బయటకు వస్తుంది. ఏం ఎజ్యూమ్ చేసుకుంటున్నాము? టర్బైన్ అవుట్పుట్ ఈక్వల్ టు జనరేటర్ ఇన్పుట్ అనుకున్నాం కదా. నెగ్లెక్టింగ్ లాసెస్ అని కూడా మనం మాట్లాడాం కదా. అదే వెళుతుంది. ఇదిగో డిమాండ్ డెల్టా PD ఆఫ్ ఎస్ అని అంటుంది. ఇదిగో డెల్టా PG ఆఫ్ ఎస్ ఇన్పుట్గా వచ్చింది, సమింగ్ పాయింట్ దగ్గర ప్లస్ అయ్యింది. మరి డెల్టా PD ఆఫ్ ఎస్ ఇదిగో మైనస్ అయ్యింది. మరి ఇది డిఫరెన్సేగా మనకు జనరేటర్ లోడ్ మోడల్లో చూసాము. దాని నుంచి మనకేమొచ్చింది? KPS/1 + S టైమ్స్ TPS వచ్చిందిగా. ఇదిగో ఇది కనిపిస్తుందిగా ఇక్కడ. ఇదిగో ఇదే డెల్టా PG ఆఫ్ ఎస్, మైనస్ దగ్గరేమో డెల్టా PD ఆఫ్ ఎస్. ఇదేమో పవర్ సిస్టమ్ యొక్క గెయిను, ఇదేమో టైము. ఇదిగో ఫ్రీక్వెన్సీ బయటకు వచ్చింది. సేమ్ అదే కదా ఇక్కడ పెట్టాం. ఇదిగో డెల్టా PT ఆఫ్ ఎస్ ఈక్వల్ టు డెల్టా PG ఆఫ్ ఎస్. ఇదిగో ఈ డెల్టా PG ఆఫ్ ఎస్ సమింగ్ పాయింట్ దగ్గర ప్లస్ దగ్గర జాయిన్ అయ్యింది. మరి డిమాండ్ మైనస్ డెల్టా PD ఆఫ్ ఎస్. ఇదిగో బ్లాక్ వచ్చేసింది, KPS/1 + STPS. అవుట్పుట్ ఏమో ఫ్రీక్వెన్సీ. ఇదిగో లూప్ ఇలా క్లోజ్ అయింది. రెగ్యులేషన్ కాన్స్టెంట్ 1/r ద్వారా లూప్ క్లోజ్. సో ఇదేంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఆఫ్ లేదా AGC ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ పవర్ సిస్టమ్. ఐసోలేటెడ్ పవర్ సిస్టాన్ని ఈ విధంగా మనం చూపించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక పవర్ సిస్టమ్ యొక్క కంట్రోల్ బ్లాక్ కంప్లీట్గా దొరికేసింది. ఈక్వలెంట్ మోడల్ దొరికింది. ఈ మోడల్ రాబడ్డానికి మనం ఏం చేసాము? స్పీడ్ గవర్నర్ను పట్టుకొని దాన్ని మోడల్ చేసాం, టర్బైన్ను పట్టుకొని దాన్ని మోడల్ చేసాం, పవర్ సిస్టమ్ను పట్టుకొని దాని మోడల్ను చేసి ఈ మూడింటిని కలిపేసాం ఒక సీక్వెన్స్లో. దాని మూలంగా కంప్లీట్ మోడలే దొరికింది మనకి. కంప్లీట్ మోడల్ ఆఫ్ టర్బో జనరేటర్ దొరికింది మనకి. ఇప్పుడు దాని లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఎలా చేయాలి, అసలు దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, డైనమిక్గా దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, స్టాటిక్గా దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది ఫర్దర్గా మనం మూవ్ అవ్వాల్సిందనమాట.